హే గాయ్స్, వెల్కమ్ టు మూవీస్ బుక్స్ అండ్ కాఫీ. చాలా రోజులైంది కదా, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కొంచెం అలా కొంచెం ఎలా ఉన్నాను. ఓకే, సో ఈ వీడియో మనసంతా నువ్వే మూవీ మీద, అంటే ఆ రోజు ఫస్ట్ టైం థియేటర్ ఎక్స్పీరియన్స్ ఆ మూవీ చేసిన రోజు చూద్దాం. దీన్ని వ్లాగ్ అంటారో ఏమంటారో నాకు క్లారిటీ లేదులే, కానీ మీరైతే క్లారిటీ తెచ్చుకోండి. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్ గురించింది ఈ వీడియో అనమాట. అప్పుడే చేద్దాం అనుకున్నాను, కానీ నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే మీకు తెలుసు కదా. సో అలాగే ఫ్యూచర్లో అంటే కొన్ని రోజుల్లోనే మనసంతా నువ్వులో నా బ్రేక్ డౌన్ అండ్ ఈ మూవీ నా ఫస్ట్ లవ్. అది ఇదివరకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో ఈ మూవీతో నాకున్న ఎమోషనల్ అటాచ్మెంట్, ఎమోషనల్ బాండ్ గురించి ఇంకో 2 వీడియోలు చేస్తాను. సో కానీ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ టైం యాక్చువల్లీ మూవీ చిన్నప్పటి నుండి, నా ఏజ్ ఎంతో నాకు తెలియదు కానీ రిలీజ్ అయినప్పుడు అయితే కాదు, అప్పటికి నాకు అంత లేదనమాట. సో ఆ తర్వాత అందుకే క్లారిటీ లేదు ఏజ్ మీద. ఆ తర్వాత ఎప్పుడు చూసానో తెలియదులే, కానీ నా ఫస్ట్లో మూవీస్లో ఇన్ని ఇయర్స్లో ఎన్నిసార్లు చూస్తుంటానో నాకే తెలీదు. 15+ ఇయర్స్లో ఎన్నోసార్లు చూస్తుంటాను. నా కంఫర్ట్ మూవీ యాక్చువల్లీ ఉదయ్ కిరణ్ గారు చనిపోయిన ఇయరే నాకు నా మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతున్న ఇయర్ అనమాట. అప్పుడే ఎఫెక్ట్ పడింది. సో మనం చిన్నప్పుడు చాలా ఇన్నోసెంట్ కిడ్ అనమాట. అట్లా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అలా అయింది. ఆ స్ట్రెస్, యాంగ్జైటీ ఇప్పటికి ఇంకా నాతోనే అలా ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. నిన్ను వదులుతుంది కానీ మేమంటూ నిన్ను వదలం, నువ్వు వదిలించుకోవడానికి ట్రై చేయట్లేదు అన్న టైప్లో. సో గివ్ దెమ్ సమ్ టైమ్. సో ఫస్ట్ టైం ఇది థియేటర్లో అని చూశాను అనమాట. ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో విఎన్ ఆదిత్య గారిని, ఆయన మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అంట. సో అట్లా తెలిసి ఆయనతో ఆటోగ్రాఫ్ తీసుకున్న దగ్గర నుండి ఆయన్ని ఫాలో అవ్వడం మొదలెట్టాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఆయన ఫాలో అవ్వడం మొదలెట్టాను. అండ్ అప్పుడు తెలిసింది ఆ పోస్ట్లో మనసంతా మూవీ రిలీజ్ అని చెప్పి. మనసంతా మూవీ గురించి నా మనసులో మాటలు చెప్దాం అనుకున్నా ఇది. సో అది చూడగానే చాలా 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 ఎక్సైట్ అయ్యా. ఒక ఎమోషనల్ పర్సన్కే తెలుస్తాయి ఈ ఇంటెన్స్ ఫీలింగ్స్. మిగతా వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఓకే, అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రం అది అర్థం అవ్వదు. అంత ఇంటెన్స్గా ఫీల్ అయ్యా అనమాట. బట్ సో అలా కిరణ్ గారు అప్పుడు చనిపోయినప్పుడే నా యాంగ్జైటీ, మెంటల్ హెల్తే కాకుండా ఇంకా చాలా కొన్ని జరిగాయి నా లైఫ్లో. నాకు హార్ట్ బ్రేక్స్ లాంటివి ఒక 3. సో ఎనీవే అప్పటి నుండి మనసంతా నువ్వే మూవీని కొంచెం చూడడం తగ్గించాను యాక్చువల్లీ. చాలా అంటే చాలా అప్పటి నుండి ఈ ఒక 10 ఇయర్స్ ఆర్ అంతకన్నా తక్కువలో చూసిందే ఎన్నో 10 సార్లు సమ్ముంటే, ఈ ఒక 7-8 ఏళ్లలో మాత్రం 1-2-3 సార్లైనా చూసాను లేదో నాకు క్లారిటీ లేదు. అంత దూరం పెట్టేశాను. ఒక్కోసారి మనం ప్రేమించే వాటిని కూడా మనం దూరం పెడతా ఉంటాం. అంటే అందరూ పెడతారు లేదో నాకు తెలీదు, నేను పెడతాను అనమాట. సో అంటే దాని మీద ప్రేమ లేదని కాదు, జస్ట్ అలా. సో చూడలేం, జస్ట్ ఉదయ్ కిరణ్ గారు అట్లా. ఎనీవే సో ఈ మూవీ యాక్చువల్లీ వచ్చినప్పుడు నాకు తెలిసి మనం మూవీస్లో 3 ఉంటాయి ముఖ్యంగా రిపీటెడ్గా వచ్చేవి. రాజా, మనసంతా నువ్వు నాకు నచ్చావు. ఈ రెగ్యులర్గా వచ్చే మూవీస్లో ఈ 3 మూవీస్ మాత్రం ఎప్పుడు మోస్ట్లీ ప్లే అవుతూ ఉండేవి మా ఇంట్లో. అండ్ మా మమ్మీకి బోర్ కొట్టేవి కొన్ని ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుండి బోర్ కొట్టినా మనసంతా నువ్వు మాత్రం ఎప్పుడు వదలకుండా చూసేదాన్ని. ఆ తర్వాత మా ఇంట్లో కేబుల్ తీస్తాం అనమాట, ఈ ఓటీటీలు, ఈ స్మార్ట్ టీవీలు వచ్చాక. సో అలా సినిమాకి నాకు ఇంకొంచెం కూడా దూరం పెరిగింది. సో ఆ ఐజీ పోస్ట్ చూడగానే ఫస్ట్ మీ డాడీ వాళ్ళకి చెప్పాను. మా డాడీ వెంటనే తీసుకెళ్తా అన్నారు వ్యాలంటైన్స్ డే రోజు అని. అంటే ఆ రోజు ఈ మూవీకి ఎవరో పిచ్చి వాళ్ళు అయితే రారులే, పక్క వెళ్దాం అని థాట్లో ఉన్నాం, తీసుకెళ్తా అన్నారు. అండ్
ఫస్ట్ టైం అనమాట. ఏ మూవీకి కూడా నేను రిలీజ్కి వెళ్ళలేదు. ఇదే నా ఫస్ట్ టైము రిలీజ్కి. సో టికెట్స్ చూస్తే ఎక్కడ ఏమీ ఓపెన్ అవ్వలేదు. అప్పుడు గూగుల్లో చూస్తే వాడు చెప్పాడు ఒక 2-3 డేస్ ముందు మాత్రం ఓపెన్ అవుతాయని చెప్పి. సో అప్పటి నుండి ఇంకా అప్పుడప్పుడు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని చూడటమే. అలా ఒకరోజు ఎవరో ఐజీ పోస్ట్లో టికెట్ బుక్ చేసుకోండి ఓపెన్ అయ్యాయని ఉంటే మాకు నియర్గా అంటే 3 hours దూరంలో ఉన్న సిటీలో ఒక థియేటర్ ఓపెన్ అయింది. అదొక్కటే, అది కూడా ఒక్క షోనే, అది కూడా మార్నింగ్ 8కి. అంటే మేము ఎగ్జాక్ట్గా 5-5:30కి స్టార్ట్ అయిపోవాలి ఎర్లీ మార్నింగ్. అండ్ నాకు మా డాడీ నా గురించి తీసుకోకుండా లేట్ చేసి టికెట్స్ అయిపోతే రిగ్రెట్ అవ్వాలి అని లేదు మా ఇద్దరికి కూడా. సో ఆయన నాకన్నా కంగారుగా బుక్ చేసేయనంటే చేస్తా. అంటే తెలియదు కదా, అందులోనూ లేట్గా బుక్ చేసి ఛాన్స్ తీసుకోవాలని అనిపించలేదు. ఎందుకంటే తెలిసిందేగా, మూవీ క్లాసిక్ అయినా జనరల్గా మూవీస్ ఏవి క్లాసిక్ అయినా అంత గొప్ప నటులైనా రికార్డ్స్ని తిరిగి రాసిన చరిత్ర ఉన్న మన ఇండస్ట్రీ ఫ్యాన్స్ స్టార్ హీరోస్ని ఒకలా చూస్తారు, ఎంత నటులైనా అక్కడికి రీచ్ అయ్యేది లేదు. సో చాయిస్ తీసుకోవాలని అనిపించలేదు. వేరే దాంట్లో రిలీజ్ అవ్వకపోతే ఏంటి అని ఆ థాట్తో సో బుక్ చేస్తా టికెట్స్. ఇంకా అప్పుడు చూడాలి నా ఫేస్. నా యాంగ్జైటీ స్టార్ట్ అయ్యాక, అంటే అంతకుముందు ఏదో ట్రిప్లకి వెళ్ళి ఎంజాయ్ చేసిన ఫ్యామిలీ కాదు, కానీ నార్మల్గా ప్రశాంతంగా కూల్గా క్రేజీగా ఉండే కిడ్నీ. సో జనరల్గా మా ఫ్యామిలీ అంతా ఎటు బయటకు వెళ్ళకపోయినా ఈ స్కూలు ఇల్లు ఇదే అనమాట లోకం. ఆ తర్వాత కాలేజ్ ఎగ్జామ్స్ ఇంతే. సో ఆ పని మా డాడీ నేను ఎగ్జామ్స్కి వేరే చోటికి వేరే సిటీస్కి వెళ్ళడం, ఆ పని చేసుకోవడం, ఇంటికి వచ్చేయడం. మా ఇద్దరు ఒకే టైప్ అనమాట. మా చెల్లి మా మమ్మీ ఒక టైపు. సో ఆ తర్వాత అగ్రోఫోబియా వచ్చింది అండ్ థింగ్స్. సో ఈ 10 yearsలో ఇంట్లో ఉన్న ఎక్కడున్న 24/7 సర్వైవల్ మోడ్ అంటే అంత ప్రశాంతతే ఉండదు. అది అనుభవించేవాడికి తెలిసిద్ది. చెప్పడానికి 100 చెప్తారు, అది చెప్పాలంటే నేను చెప్పగలను. సో గుర్తు చేసుకుంటే ఈ 10 yearsలో హ్యాపీగా ఉన్న క్షణాలు నాకు గుర్తు రావట్లేదు. ఒకవేళ ఉన్న ఒకటో రెండో ఉండొచ్చు. సో బుక్ చేసాక చూడాలి నా ఫేస్. లిటరలీ ఏదో ఒక ఫ్లడ్ లైట్ వేసినట్టు వెలిగిపోతుంది. ఒక 5 days అయితే పక్కా ఒక బ్రైట్ స్మైల్. ఎప్పుడు ఏ పిక్స్ తీసుకొని పిక్స్ పెట్టాను నేను. నా పిక్ టికెట్ బుక్ చేయగానే నా ఫోటో మా మమ్మీ వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు అనమాట. ఆ రోజు నా ఫోటో ఒకటి తీసి బ్రైట్ పెద్ద వెలిగిపోతున్న స్మైల్తో తీసి అది వాట్సాప్లో వాళ్ళకి పెట్టాను. Cloud9 అంటే మేఘాలలో తేలిపోతున్నది అన్నట్టు. నేను నిజంగా అలానే ఉన్నా. మా ఇంట్లో వాళ్ళే సాక్ష్యం. కొత్తగా ప్రేమలో పడిన వాళ్ళు ఉంటారే, అలా ఉన్నా. అవును మరి, మంచంతా నువ్వే, అది నువ్వేను నా ఫస్ట్లో అలానే ఉంటాం మరి. సో బుక్ అయ్యాక మధ్య మధ్యలో చెక్ చేస్తున్నా ఉన్నా వేరే థియేటర్స్లో ఏ థియేటర్లో ఇంకో షో వేశారా, ఆర్ అసలు కాంపిటీసి వీడే తీసేస్తాడా అని అదొక పెద్ద డౌట్. తీరా ఇంకో మూవీ 3 or 2 days ఉందనగా, ఎగ్జాక్ట్ డేస్ గుర్తులేదు, బట్ రిలీజ్ దగ్గరలోనే ఆర్ ఒక డే ముందో నాకే గుర్తులేదు. చూస్తే మొత్తం నేను బుక్ చేసిన థియేటర్తో కలిపి 10 theatres ఓపెన్ అయ్యాయి. ముందే తెలుసు ఇలా పీవీపీ పెద్ద పెద్ద మాల్స్లో 4K థియేటర్లో చేస్తారు అని, బట్ నాకు ఛాన్స్ తీసుకోవాలని అనిపించలేదు. సో తీసుకోలేదు. అందులోనే హ్యాపీనెస్ మూమెంట్స్ని టీనేజ్లో 20sలో ఎంజాయ్ చేసే లైఫ్ని కొంచెం కూడా 0.5% కూడా ఎక్స్పీరియన్స్ లేని నాకు, హాఫ్ కన్నా తక్కువ అసలు ఎక్స్పీరియన్స్ లేని నాకు అస్సలు తీసుకోవాలని లేదు. సో మా డాడీ వాళ్ళే లేట్ అయింది. 6 స్టార్ట్ అయ్యాం. మధ్యలో నా దగ్గర సిటీ అంటే ఒక 1 hour, డాడీకి నాకు ఒక 40 minutes పడుతుంది బైక్ మీద. అక్కడ చెక్ చేసి కొన్ని డేస్ బ్యాక్ అక్కడ చెక్ చేసా, అప్పుడు థియేటర్లో లేదు. తీరా ఎందుకన్నా డౌట్ వచ్చింది నాకు. అంతకు ముందు రోజు అట్లీస్ట్ చూసున్నా నేను బుక్ చేసిన దగ్గర క్యాన్సిల్ చేసేసి ఇక్కడ తీసుకునేదాన్ని 1 hour జర్నీతో. తీరా అప్పుడు చూడలేదు. ఆ థాట్ నాకు వచ్చింది అంతకు ముందు రోజు కూడా, కానీ ఆ రోజు రాలేదు ఎందుకో. అక్కడికి నియర్కి వెళ్ళాక చూస్తే మా నియర్గా ఉండే 1 hourకి ఉండే దగ్గర థియేటర్లో 3 shows ఉన్నాయి. 3 కాదు యాక్చువల్లీ డే మొత్తం ఉన్నాయి. ఇంకా కానీ అట్లా ఆల్రెడీ అప్పటికే స్టార్ట్ అయిపోయాం, ఆల్రెడీ దాటేసాము అది. సో అట్లా వెళ్ళిపోయాం. మధ్యలో ఏదో ట్రబుల్ వచ్చింది అండ్ ఇంకేదో ఇలా ఏదేదో ఒక హెల్త్ ప్రాబ్లం వల్ల అలా 30 minutes లేట్ అయింది. నా గోల కాదు, కానీ ఆ ట్రబుల్ కూడా కన్సర్న్దే. సో వదిలేసాం, అందులో నాకు సంబంధించిన కాబట్టి. సో మూవీ ఫుల్గా ఎంజాయ్ చేసా, బట్ నాకు సరిపోలేదు. అండ్ అమ్మ కూడా రావాలని నాకుంది. నాకేంటంటే నాకు ఏదైనా నచ్చితే నాకు నచ్చే వాళ్ళతో చూడాలని, అప్పుడు నాకు ఎంజాయ్మెంట్ ఇంకా పెరుగుతుంది. కానీ అమ్మమ్మ వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఉన్నారు అంతకుముందు. సో ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి. అమ్మ అందుకే ఉండిపోయింది.
ఏదైనా కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు కదా, అలా పెద్ద స్క్రీన్ మీద అంతమందిలో చూస్తే అసలు ఆ కిక్కే వేరు. ఫుల్ హ్యాపీ. అండ్ ముందైతే నాకు ఇంకో షో కావాల్సిందని స్టబ్బోన్గా కూర్చున్నా మొండిగా. కానీ నా నియర్ సిటీలో ఇంకో షోకి టికెట్స్ కొనేసా కూడా ఆల్రెడీ. నా ఓల్డ్ సెల్ఫ్లా ఉంటే ఒకదాన్ని చూసి ఎంజాయ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ వేరు, సో కుదరలేదు. కొంచెం చూసాను. ఫస్ట్ షోలో మిస్ అయిన పాట అంతా చూసా, ఇంకా బయటకు వచ్చేసా. బట్ మనస్తృప్తి లేదు, సరిపోలేదు. మా ఇంటికి వచ్చాక డాడీని మా థియేటర్స్లో చెక్ చేయమన్నా, బట్ అక్కడ లేదు, అవ్వలేదు. అది ముందే తెలుసు, కానీ చెక్ చేయాలనిపించింది. ఇష్టమైన పని నా హెల్త్ వల్ల చేయలేకపోయినందుకు ఫస్ట్ టైం చాలా బాధపడ్డా. ఇప్పటివరకు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల. సో స్టిల్ నా ఫ్యామిలీ వల్ల చేశాను కాబట్టి. కానీ నేను నా ఓల్డ్ సెల్ఫ్లా ఉంటే వేరేలా ఉండేది. ఎనీవే, నెక్స్ట్ రిలీజ్ ఉంటే ఆ లోపు నన్ను నేను రిపేర్ చేసుకొని మూవీకి పక్కా సిద్ధం అవ్వాలని ఫిక్స్ అవుతా. సో మీరు ఎంతమంది ఫ్యాన్స్ అండి ఉదయ్ కిరణ్ గారికి, మూవీకి, రీమా సేన్ అండ్ ఉదయ్ కిరణ్ గారి పేరుకి? సో నాన్ స్టాప్గా మాట్లాడా, గొంతు కొంచెం చేంజ్ అయింది. సో నేను మాత్రం నా ఫస్ట్ లవ్ అండ్ నా ఫస్ట్ ఫేవరెట్ కపుల్. అండ్ నా పాత వీడియోస్లో చూస్తుంటే మీకు తెలుస్తుంది, నాకు ఇష్టమైనవి అవి ఏదైనా మనుషులైనా వస్తువులైనా ఇంకోటైనా అవి ఏదైనా బ్యాడ్గా చెత్తగా మారితే తప్ప, అంటే వాళ్ళు కీడు లాగా మారితే తప్ప నా ఇష్టాలని మార్చుకోవడం నాకు ఇష్టం ఉండదు. సో నా ఫస్ట్ లవ్ వీళ్ళు, అండ్ ఎప్పటికీ నా ఫస్ట్ లవ్గానే ఉంటారు. సో ఫ్యూచర్లో ఇంకా 2 వీడియోలతో ఆర్ లేకపోతే ఇంకా మోర్తో వచ్చేద్దాం మూవీ గురించి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. MBC.